మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిఎస్సి అక్రమాలపైన నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఇటు మండల కేంద్రంలోని రిలే నిరాహార దీక్షకు కూడా బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన పోలీసులు అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు వైసీపీ రిలే నిరాహార దీక్ష టెంట్ ను కూడా పీకేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగినటువంటి వైసీపీ నేతలను పోలీసులు కూడా అడ్డుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా డిఎస్సి అక్రమాలపైన తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భం, పోలీసులు కూడా అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ ను మనం యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. డిఎస్సి నియామకానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మండల కేంద్రంలోనే రిలే నిరాహార దీక్షకు కూడా బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన పోలీసులు అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. తాడిపత్రి మండల కేంద్రంలో యాడికిలో మాత్రం రాజకీయ పరమైనటువంటి ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే రిలే నిరాహార దీక్ష చేసేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి టెంట్లను కూడా వైసీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి వేదికను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పీకేసినటువంటి వైనం. అయితే ఆ కింద పడిపోయినటువంటి టెంట్ పైనే వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడ కూర్చొని ఆందోళన పిలుపునిచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఓవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జెండాలతో అక్కడ భారీగా మోహరించడం, ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. అయితే రాష్ట్రంలో డిఎస్సి ప్రక్రియలో తీవ్రమైనటువంటి అక్రమాలు జరిగాయనేది మాత్రం పెద్దారెడ్డి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఓవైపు మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ప్రెసెంట్ యాడికిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో 2025 డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేస్తున్నాయి. అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, అర్హులకు మాత్రం ఉద్యోగాలు లేకుండా చేశారు. అయితే స్పోర్ట్స్ కోటా నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా అన్యాయం జరిగింది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తాజాగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా విభజన విద్యార్థి విభాగం నేతలు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలోనే తాడిపత్రి నియోజకవర్గంలో కూడా యాడికి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టేందుకు అక్కడ అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం అక్కడ యాడికిలో జరుగుతున్నటువంటి ఆందోళన నిరసన దీక్ష కార్యక్రమానికి అక్కడికి వెళ్లేందుకు సన్నద్ధమైనటువంటి పరిస్థితి. అయితే మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అక్కడ ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి అడ్డుకునేందుకు అందరూ కూడా సన్నద్ధమై అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో యాడికిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అనేటువంటి విధంగా కూడా అక్కడ నువ్వా నేనా అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున అరుపులు కేకలతో ప్రాంతం అంతా వేడెక్కినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే యాడికి వెళ్లేదు అనేటువంటి విధంగా కూడా పోలీసులు తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే అంటే నిరసన చేస్తున్నప్పుడు, ఆందోళన దిగినప్పుడు ఏర్పాటు చేసినటువంటి వేదికకు కనీసం పర్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పీకి పడేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? అదే సిరాజ్, ఇక్కడ ప్రధానంగా యాడికిలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి సంబంధించి అప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ముందస్తుగా
నిర్ణయించుకున్నటువంటి మేరకు పెద్ద ఎత్తున అక్కడ షామియానాలు వేశారు. అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అదే క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎలాంటి పర్మిషన్స్ లేకోకుండా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు ఎలా అనుమతిస్తారో అనేటువంటి విధంగా కూడా పోలీసులను వాళ్ళు ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మీరు టెంట్ ను తొలగిస్తారా లేకపోతే మేము దాన్ని పీకేయాలా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అల్టిమేటం చేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడ నిరాహార దీక్ష చేపట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను సంపాదిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో చర్చించేందుకు అక్కడ పోలీసులు చర్చించారు. అయితే ఇక్కడ అంటే పెద్దారెడ్డి ఎక్కడ ఉన్నారు? ఆయన హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన నిరసన కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడానికి బయటకు వెళ్ళారా? అంత అవకాశం కనబడుతుంది అక్కడ? అదే అక్కడ యాడికిలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా అక్కడికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సన్నద్ధమైనటువంటి నేపథ్యంలోనే పెద్దారెడ్డిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా చేశారు. మరోవైపు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. ఎందుకంటే మీరు టెంట్ పీకేయకపోతే మేమే పీకేస్తాం అనేటువంటి విధంగా చెప్పడంతో మొత్తం మన పోలీసులు అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే పోలీసులే అక్కడ ఉన్నటువంటి ఏదైతే టెంట్ ను ఏర్పాటు చేసుకున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ టెంట్ అప్పటి నిరాహార చేశారు. ఆ టెంట్ ను పోలీసులు పీకేశారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఏదైతే టెంట్ పీకేశారో ఆ టెంట్ పైననే కూర్చొని వాళ్ళు దీక్ష చేపట్టి ఇలా దాదాపు 2 గంటల పాటు పెద్ద ఎత్తున అక్కడ చర్చలు, అదేవిధంగానే ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నిరాహార దీక్ష కూర్చోవడము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున అరుపులు కేకలతో అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి గందరగోళానికి తయారైంది. అయితే మరోవైపు కూడా అక్కడ ఏదైతే జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడో జేసీ అస్మిత్ రెడ్డి అప్పటికే యాడికి చేరుకున్నారు. యాడికి చేరుకుని అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలని పరిశీలిస్తున్నాం అనేటువంటి విధంగా కూడా యాడికిలో ఉండడము, ఒకవైపు అక్కడ మరింత అక్కడ ఆద్యం పోసేటువంటి పరిస్థితులు కనిపించాయి. మొత్తం పని ఏది ఏమైనప్పటికీ ఒకవైపు ఇరు వర్గాలను పోలీసులు హ్యాండిల్ చేస్తూనే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను అక్కడి నుంచి పంపించేటువంటి విధంగా కూడా చేశారు. ఇలాంటి క్రమంలో మొత్తం మన పెద్దారెడ్డిని మాత్రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. మొత్తం ప్రస్తుతం యాడికిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. సిరాజ్. అనంతపురం జిల్లా యాడికిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. డిఎస్సి అక్రమాలపైన నిరసనకు వైసీపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యం ప్రధానంగా మండల కేంద్రంలోనే రిలే నిరాహార దీక్ష కూడా బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రి నివాసంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షకు సంబంధించినటువంటి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకున్నారు. భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. డిఎస్సి అక్రమాలపైన నిరసన వ్యక్తం చేస్తుంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇటు వైసీపీ రిలే నిరాహార దీక్ష టెంట్ను తాడిపత్రి యాకిడీలో కూడా పీకేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఆందోళన కార్యక్రమానికి వైసీపీ నేతలు పిలుపునిస్తే పోలీసులు అరెస్టు చేయడం, హౌస్ అరెస్టు చేయడం, అడ్డుకోవడం తగదంటూ కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చూడాలి, అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త వాతావరణం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, పొన్నూరులో కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సందర్భం, వేసినటువంటి టెంట్లను కూడా పీకి వేస్తున్నటువంటి విజువల్స్, వైసీపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ పర్మిషన్ లేదు అనేటువంటి నేపథ్యంలో కూడా అక్కడి నుంచి వారిని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.